బ్రో, టాలీవుడ్లో ఎంతోమంది నటులు వరుసగా చనిపోతూ ఉన్నారనమాట. అది చాలా బాధాకరంగా అనిపిస్తుంది. అయితే బాగా పేరున్న నటుల్లో మరి మన ఫిష్ వెంకట్ గారు కూడా ఒకరు. ఆయన నిన్న రాత్రే మరణించడం జరిగింది. సో మరి ఆయనకి ఎవరు కూడా స్టార్స్ సపోర్ట్ లేకపోవడం చాలా బాధాకరం అని సోషల్ మీడియాలో అందరూ మాట్లాడుకుంటున్నారు. అవును. అయితే రీసెంట్గానే కోటా శ్రీనివాసరావు గారు చనిపోయారు. ఆ చావుని ఇంకా అందరు మర్చిపోకన్నా ముందే ఇప్పుడు ఫిష్ వెంకట్ గారు చనిపోయారు. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, కోటా శ్రీనివాసరావు గారు చనిపోయినప్పుడు కూడా చాలామంది సెలబ్రిటీస్ దూరంగానే ఉన్నారు. కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేరు. కానీ ఇప్పుడు చూసుకుంటే ఫిష్ వెంకట్ గారి చనిపోయిన తర్వాత ఆయన చూడడానికి ఒక్క సెలబ్రిటీ కూడా రాలేదు. ఓన్లీ ఆయన పక్కన ఉండే జబర్దస్త్ టీం కానీ, అదేవిధంగా గబ్బర్ సింగ్ టీం తప్ప ఇంకెవ్వరు కూడా వచ్చి ఆయన్ని చూసి కానీ వాళ్ళ కుటుంబాన్ని పలకరించి ధైర్యం చెప్పిన దాఖలాలు కనిపించట్లేదు. మరి ఇక్కడ ఫిష్ వెంకట్ గారు 100కు పైగానే సినిమాలు నటించి ఒక కమెడియన్గా, ఒక సపోర్టింగ్ రోల్గా, అంటే విలన్కి సైడ్ క్యారెక్టర్గా ఎన్నో సినిమాలు నటించి అందరినీ కూడా మెప్పించారు. ఆది సినిమాతోని తన ప్రయాణాన్ని మొదలుపెట్టి ఇప్పటి వరకు కూడా అందరూ కూడా తన పేరుని గుర్తుపెట్టుకుంటున్నారు. అందరూ కూడా ఫిష్ వెంకట్ గారు చనిపోయారని చెప్పేసి స్టేటస్లో పెట్టుకుంటున్నారంటే ఆయన స్థానాన్ని అంత గొప్పగా ఏర్పాటు చేసుకున్నారు. మరి ఇప్పుడు సినీ రంగానికి సంబంధించిన పెద్దలు కానీ, తోటి ఎవరైతే నటినట్లు ఉంటారో ఎవరు కూడా ఎందుకు స్పందించట్లేదు. మరి హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా చాలా రకాల ఫేక్ కాల్స్ వచ్చాయని చెప్పేసి, ప్రభాస్ గారి పిఏ ఫోన్ చేశారని చెప్పేసి, వాళ్ళు చేశారని చెప్పేసి, జస్ట్ ఎవరో అన్నోన్ పర్సన్స్ ఫేక్ కాల్స్ చేసి వాళ్ళని మభ్యపెట్టి ఈ విధంగా చేశారు. అండ్ చాలా మటుకు కూడా హెల్ప్ చేశారు అంటున్నారు. కానీ ఒక 2-3 తప్ప ఎవరు కూడా హెల్ప్ చేయలేదు అని చెప్పేసి కుటుంబ సభ్యులే స్వయంగా చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఆయన యొక్క గొప్ప మనసు ఏంటంటే, తనతో ఎవరైతే నటినట్లు ఉంటారో వాళ్ళందరికీ కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, అందరికి కూడా తనే దగ్గరుండి చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. ముఖ్యంగా తోటి నటీనటులకు కూడా డైరెక్టర్తోని మాట్లాడి క్యారెక్టర్ ఇప్పించి ఆఖరికి వాళ్ళకు రెమ్యునరేషన్ ఇచ్చేంత వరకు కూడా దగ్గరుండి మరీ చూసుకునే గొప్ప మనిషి మా అన్న వెంకట్ గారు అనే విధంగా ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ఏదో తోటి నటీనటుడు అనే విధంగా కాకుండా మా సొంత అన్ననే, మా అన్న వద్దున అనే విధంగా కూడా వాళ్ళని చెప్పుకుంటున్నారంటే మరి ఆయన వాళ్ళందరిలో కూడా ఎంత మంచి పేరు సంపాదించుకున్నాడో అనే విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. సో మరి టాలీవుడ్ ఇండస్ట్రీ అనేది ఖచ్చితంగా మరొక గొప్ప నటుడిని కూడా కోల్పోవడం జరిగింది. ఈరోజు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఇంటి దగ్గర చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా కన్నీటి సంద్రంలో మునిగి తేలుతూ ఉన్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు, అభిమానులు కూడా తరలి వస్తున్నారు. కానీ ఇండస్ట్రీ నుంచి ఎవరు కూడా తరలి రాలేదు. మరి దీని ప్రకారం చూస్తూ ఉంటే అందరికీ కూడా ఒక అనుమానం అనేది వస్తుంది. మరి నిజంగానే ఎందుకు దూరం పెడుతున్నారు ఫిష్ వెంకట్ గారిని? మీ సినిమాలో చేశారు, మీతో పాటు చేశారు కదా, అంటే హెల్ప్ చేయలేదని ఒక రిగ్రెషన్ ఫీల్ ఈ విధంగా రాలేదా ఏంటి? హెల్ప్ చేయకపోయినప్పటికీ కనీసం మనిషి చనిపోయాడు, ఆఖరి చూపైనా చూడాలి కదా అని కూడా చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి దీనికి ఇండస్ట్రీ తరపున ఎవరు సమాధానం చెప్తారని కూడా ప్రేక్షకులు అయితే వెయిట్ చేస్తున్నారు.